హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ పులివెందుల. ఈరోజు మనం ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాం. దయచేసి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సెయింట్ యాన్స్ మనోవికాస్ కేంద్ర, ఈ పేరు ఎప్పుడైనా విన్నారా? ఇది ఒక స్పెషల్ స్కూల్. ఈ స్కూల్ పులివెందుల్లో సిఎస్ఐ చర్చ్ బ్యాక్ సైడ్ సెయింట్ యాన్స్ స్కూల్లో లొకేట్ అయి ఉంది. ఇలాంటి ఒక స్పెషల్ స్కూల్ మన పులివెందులో ఉన్నట్టు దాదాపు చాలామందికి తెలియదు. ఎందుకు దీన్ని స్పెషల్ స్కూల్ అంటున్నా అంటే, ఈ స్కూల్ని సెయింట్ యాన్స్ కమ్యూనిటీ వారు పులివెందులలో మరియు చుట్టుపక్కల గ్రామాల్లో సర్వే చేసి మానసిక వైకల్యంతో బుద్ధిమాంద్యం కలిగి వారి తల్లిదండ్రులను కూడా గుర్తించలేని, వారి డైలీ యాక్టివిటీస్ కూడా చేసుకోలేనటువంటి నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి పిల్లలని తల్లిదండ్రులు అందరి పిల్లలాగా మా పిల్లలు లేరే అని బాధపడే దీనావస్థ స్థితిలోని వయసు పెరిగినా కూడా మానసికంగా ఎదగని పిల్లల్ని ఎంపిక చేసుకొని వారి కోసం, వారి మానసిక వికాసం కోసం 2011 సంవత్సరం జనవరి 31వ తేదీన మన పులివెందుల్లో వికసించింది ఈ సెయింట్ యాన్స్ మనోవికాస్ కేంద్ర. ఈ స్పెషల్ స్కూల్లో ఉన్న మెంటలీ రిటార్డెడ్ పిల్లలకి ఎడ్యుకేషన్, ఫుడ్, అకామిడేషన్ అన్నీ కూడా ఇక్కడ వారు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు. వీరి మోటో డిపెండెన్స్ టు ఇండిపెండెన్స్. వీరు ఇక్కడ ఎడ్యుకేషన్తో పాటు పిల్లల మానసిక ఎదుగుదలకు, అలాగే వారి డైలీ యాక్టివిటీస్ వారు స్వయంగా చేసుకునేలా, ఇతరుల మీద ఆధారపడకుండా, తల్లిదండ్రులకు భారం కాకుండా సమాజంలో వారికంటూ గౌరవంగా బ్రతికే స్థాయిని వారు ఇక్కడ కల్పిస్తున్నారు. ఇక్కడ విద్యతో పాటు ఆటలు, పాటలు, అలాగే కొన్ని జీవన నైపుణ్యాలు వారికి నేర్పించి వారి జీవితానికి ఒక బాట చూపుతున్నారు. ఇక్కడ దాదాపు 100 మంది విద్యార్థులు అడ్మిషన్స్ పొంది వారి విద్యను పూర్తి చేసుకొని పలు రకాల షాప్స్లో వారు జాబ్ చేసుకుంటూ ఎవరి మీద ఆధారపడకుండా వారి బ్రతుకును వారు సాగిస్తున్నారు. శరీరం సహకరించని వారికి ఫిజియోథెరపీ ద్వారా ఫ్రీగా ట్రీట్మెంట్ కూడా ఇక్కడ వారు ఇప్పిస్తున్నట్లు వారి సిబ్బంది మనతో తెలియజేశారు. తల్లి ఒడిలో ఆడుకోవాల్సినటువంటి ఈ బాల్యంలో తల్లి ప్రేమ కరువైన ఈ చిన్న బిడ్డలకి ఈ మనోవికాస్ కేంద్ర ఒక తల్లి అయి, తండ్రి అయి కంటికి రెప్పలా కాపాడుతూ అనుక్షణం వారికి ప్రేమ ఆప్యాయతలను పంచుతూ వస్తుంది. క్రమశిక్షణతో కూడినటువంటి ఒక విలువైన ఎడ్యుకేషన్ని వారు ఇక్కడ పిల్లలకి అందిస్తున్నారు. ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ పథకాలన్నీ కూడా అక్కడి పిల్లలు డిస్ట్రిక్ట్ లెవెల్లో సాధించినట్లు వారు మనతో తెలిపారు. అదేవిధంగా పేపర్ ఫ్లవర్ వాజులు అలంకరణకు ఉపయోగపడే విధంగా ఇక్కడ కనిపిస్తున్నటువంటి ప్రతి వస్తువు కూడా వారే స్వయంగా వారి చేతులతో తయారు చేసినట్టు అక్కడ పిల్లలు వారు తెలిపారు. కల్మషం లేని వారి నవ్వులు చూస్తుంటే తల్లిదండ్రుల ఆదరణ కరువైన వారికి ఇక్కడ చక్కటి ఆశ్రయం దొరికిందని చెప్పాలి. ఇలాంటి స్పెషల్ కిడ్స్ మీ చుట్టుపక్కల ఇళ్లలో కానీ, పులివెందులలో కానీ, పులివెందుల చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో కానీ ఎవరైనా ఉంటే వారికి తెలిసిన వారికి ఈ వీడియోని షేర్ చేసి వారి ద్వారా అటువంటి పిల్లలకి ఇక్కడ ఒక ఆశ్రయాన్ని కల్పించాలని మన వాయిస్ ఆఫ్ పులివెందుల ద్వారా కోరడం జరుగుతుంది. ఎందుకంటే ఎటువంటి సౌకర్యాలు లేని అటువంటి పిల్లలకి ఇక్కడ అన్ని సౌకర్యాలు ఫ్రీగా వీరు ప్రొవైడ్ చేస్తున్నారు. కాబట్టి ఒకటి చక్కటి ఆశ్రయాన్ని కల్పించిన వారు అవుతారు. కాబట్టి ఈ వీడియోని అందరికీ షేర్ చేసి ఈ బిడ్డలకి సహాయం చేయండి. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి 30 మంది పిల్లలకి సరిపడా బెడ్స్ అండ్ బెడ్షీట్స్ లేవని అక్కడి యాజమాన్యం మనతో తెలియజేయడం జరిగింది. కాబట్టి మీలో ఎవరైనా ఈ పిల్లలకి బెడ్స్ అండ్ బెడ్షీట్స్ సహాయం చేయవలసిన వారు ముందుకు వచ్చి వారికి హెల్ప్ చేస్తే ఈ చలి నుంచి, దోమల నుంచి వాళ్ళకి ఎంతో మేలు చేసిన వారు అవుతారు. సో హెల్ప్ చేయవలసిన వారు సెయింట్ యాన్స్ మనోవికాస్ కేంద్రాల్లో సిస్టర్ కీర్తి గారిని సంప్రదించండి. ఇదండి ఇవాల్టి వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. మీ వాయిస్ ఆఫ్ పులివెందుల. Please share, subscribe our channel.